ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా చౌటాకూర్ మండలం చౌటాకూర్ గ్రామ పరిధిలో మనం అభ్యర్థి రామిరెడ్డితో ఉన్నాం సర్పంచ్ అభ్యర్థిగా. మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలు తన వల్ల ఏం ఆశిస్తున్నారు, అభివృద్ధి ఏం కోరుకుంటున్నారు, మరి తనకి ఎందుకు ఓటేయాలి అనే కాన్సెప్ట్ మనం రామిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే రామిరెడ్డి గారు. నమస్కారం సార్. ఎట్లా ఉంది పరిస్థితి? మీరు ఏదైతే క్యాంపెయినింగ్ వెళ్తున్నారో ఎట్లా స్వాగతిస్తున్నారు? మంచిగా ఉంది సార్. ఎట్లా మంచిగా ఉంది? మనం చేసిన హెల్పింగ్లు మనం కొన్ని చేసినాం. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు మనకు సీసీ రోడ్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నేను కాబట్టి రోడ్డు మన కరెంటు ఫ్రీ, సీసీ రోడ్లు వేయటం జరిగింది. బస్ ఫ్రీ, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి అయినా? ఎందుకంటే బీజేపీ ఫస్ట్ నుండి నేను కాంగ్రెసే. అంటే బీజేపీ నుంచి మీరు కాంటెస్ట్ చేయలేరా? మధ్యలో ఇండిపెండెంట్ గా సర్పంచ్కి చేసిన, బీజేపీ నుండి జడ్పీటీకి చేసిన. మధ్యలో రాకపోయేటాకల సర్పంచ్ టికెట్ రాలేదు నాకు, ఇవ్వలేరు కాంగ్రెస్ తరఫు నుండి. ఇవ్వకపోయేటాకలే నేను ఇండిపెండెంట్ వెళ్ళిపోయినా. తర్వాత బీజేపీలకు జడ్పీటీసీ పోటేసిన. మళ్ళీ తర్వాత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పిలుపు మేరకు పోయి అందులో చేరి మా సార్ని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను లీడర్లను అంతా గెలిపించి జరిగింది. ఆయన మంత్రి గారు అయిన మాకు సహకరించిండు. కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నాకు టికెట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు కూడా రామిరెడ్డి గారు ఇదే పార్టీలో ఉంటాడు, గెలిచిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీలోకి పోవడానికి గ్యారంటీ 100% ఓవర్. 100% ఓవర్. అది ప్రజలు నమ్ముతారంటారు? 100% నమ్ముతారు. ఓకే. ఇప్పుడు మీరు ఓటు అడిగితే మీ ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? మంచిగా ఉంది స్పందన. మేము వేసిన సీసీ రోడ్లు నేను వాళ్ళని చనిపోయిన తోటి 10,000 ఇస్తున్నా ప్రతి ఒక చనిపోయిన క్యాండిడేట్కు. ఒక అంబులెన్స్ వెళ్ళిపోతున్నది పుల్కాల కంటే అంబులెన్స్ రూమ్ పోకుండా మా ఊళ్ళు ఉండాలి, అందుబాటులో ఉండాలి, మాకు అంబులెన్స్ రూమ్ కావాలని దాన్ని మనం చేపట్టడం జరిగింది. గుళ్ళకు దేవాలయాలకు అన్ని కుల మతం భేదాలు లేకుండా అన్నీ చేయటం జరిగింది. గుళ్ళకు కానీ ఇంకా కానీ ఇవ్వటం జరిగింది. మేము అమౌంట్ మనం హెల్పింగ్ చేయటం జరిగింది. అంటే ఎట్లా సంపాదించారు? ఇప్పుడు హెల్ప్ చేయాలంటే ఇప్పుడు డబ్బు కావాలి, మీకు హోదా లేదు, ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఇస్తరాకుల కంపెనీ స్టార్టింగ్ నుండి నాకు. దానివల్ల 22 years అయింది ఇస్తరాకుల కంపెనీ పెట్టి. ఇస్తరాకుల కంపెనీ మీద పైన మీరు ఇంత ఎదిగారంటారా? ఇస్తరాకుల కంపెనీ రియల్ ఎస్టేట్ తోటి ఎదిగింది. అంటే రియల్ ఎస్టేట్ అంటే జెన్యున్గా చేశారా, లేకపోతే కబ్జా చేశారా, లేకపోతే లేనిపోని డాక్యుమెంట్స్ సృష్టించి ఏమన్నా అమ్మిపించారా? అటువంటి సందర్భాలు అట్లాంటిది అవుతుందా? ఇప్పుడు మన తండ్రిది మన మీదకి దిగాలంటేనే కాదు, మన తండ్రిది మన మీద దిగాలంటేనే కాదు, మన అన్నదమ్ములకు దిగాలంటేనే కాదు, వేరేది అట్లా అవుతుందా? అంటే ఇప్పుడు రామిరెడ్డి మీద పెద్ద అలిగేషన్ ఏంటంటే భూముల కబ్జాలు, లేకపోతే లేనిపోని డాక్యుమెంట్స్ సృష్టించి, లేకపోతే పట్టా సర్టిఫికేట్లు తయారు చేసి గతంలో కూడా అంటే లేనిది ఉన్నదని సృష్టించి బ్యాంక్ లోన్స్లు లేకపోతే పబ్లిక్ను ముంచిండు అనేది పెద్ద టాక్ అనిపిస్తుంది. ఎవరిని ముంచిన ప్రూఫ్ ఇవ్వమనండి, నాకు ప్రూఫ్ కావాలి. ఉత్తా గాడి మాటలు మాట్లాడితేందుకు? ఎవరన్నా గుంట భూమి ఇప్పుడు ధరణి వచ్చేసింది, నేను రియల్ ఎస్టేట్ దిగిన. ఓకే, 4 years అవుతుంది దగ్గర. ధరణిలోనే మనం రియల్ ఎస్టేట్ చేసినాం. ఒక గుంట భూమి నీ పేరు మీకు వెళ్ళి నా మీదకి రాగానే కట్ అయితే, నా పేరు మీకు నీకు రాగానే కట్ అయితే, మళ్ళీ ఇంకా డబల్ రిజిస్ట్రేషన్లు ఏమైనా చేయగలుగుతాం? ఇంకోటి ఇంకా దొంగ భూములు ఎట్లా అమ్ముతాం? అంటే నీ భూమిలకు నేను కబ్జా పోతే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటా అంటే చెప్పు. ఎంత ఉంది రామిరెడ్డికి భూమి అంటే ఏం చెప్తారు మీకు ప్రెజెంట్లీ? నాకు ఒక 4 acres ఉందని నేను సంపాదించుకున్నాను. ఓకే. మా నాయన ఇచ్చింది ఒక 6 ఎకరాలు, 10 ఎకరాలు. మొత్తానికి 10 ఎకరాలు సంపాదించారు కాదు, మా ప్రాపర్టీ వారసత్వంగా వచ్చింది 6 ఎకరాలు. నేను ఒక 4 ఎకరాలు సంపాదించుకున్నాను. మొత్తం 4 ఎకరాలు సంపాదించావు? జెన్యున్ గా సంపాదించాను. జెన్యున్ రియల్ ఎస్టేట్ చేసేది 100 ఎకరాలలో చూపెడతా నేను. 1,00,000 కోట్లు సంపాదించడం చూస్తా రియల్ ఎస్టేట్ లా. నీకు కూడా తెలుసు, నువ్వు కూడా చేస్తలేవా? రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్ళేరా? నేను కమిషన్ కోసమే చేస్తా. ఎవరి భూమి ఎట్లా కబ్జా చేయగలుగుతాను చెప్పండి మీరు? కబ్జా చేయగలుగుతావా? కబ్జా చేయలేము. ఇప్పుడు కబ్జా చేయగలుగుతావా? దొంగ డాక్యుమెంట్ ఎట్లా సృష్టి చేయగలుగుతావు? ధరణి వచ్చేసింది, నీ పేరు మీకు కట్టాయి, నా మీదకి అవుతుంది. తండ్రి భూమి కొడుకు ఎక్కాలంటే కూడా అక్కయ్యని అడుగుతారు. అంటే అధికారులను మనము దగ్గర పెట్టుకొని ఇప్పుడు కలెక్టర్లే మారిపోతున్నారు. అటువంటి సిచ్యువేషన్ రామిరెడ్డి చేయలేడు. అది ఏం కలెక్టర్లు చేశారు? కలెక్టర్ చేతులు ఉంటుందేమో, మన చేతులు ఏముంటుంది సార్? మనం రియల్ ఎస్టేట్ 2% కమిషన్ తోటి మనం చేసుకున్నాం. ఎవరిది ప్రూఫ్ ఇవ్వాలి కదా? నేను చేసిన, నీది చేసిన, ఇంకోది చేసిన ప్రూఫ్ అయితే కావాలి కదా. దొంగతనం చేసిరా అని అంటారు. దొంగతనం చేయండి కేసు పడతారా? ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగిందంటారు. ఆ దొంగతనం చేసింది ప్రూఫ్ ఉంటుంది కదా, పలానా బంగారం ఎత్తుకొచ్చింది దొంగతనం చేసి, ఆ ప్రూఫ్ ఉంటుంది. పోలీసులు ప్రూఫ్ చూపెడతారు. గాలి మాటలు మస్తు, నరం లేని నాలుక మస్తు మాట్లాడతారు. అంటే ఇప్పుడు గెలువ శాత కాక
వాళ్ళతోటి కాకి పుట్టిస్తూ మొత్తానికి మోసం చేసిన చరిత్ర చూపెట్టన్నారు. అంటే రామరెడ్డి మొత్తానికి అంటే వైట్ అండ్ వైట్ అనమాట. వైట్ అండ్ వైట్. ఓకే, ఇక కరప్టెడ్ మారబోరు. ఓకే, ఇప్పుడు మీకు చూసి ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు ఇవన్నీ హపోవా ఇవన్నీ పెట్టుకొని వాళ్ళకు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కాబట్టి, నేను కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నా కాబట్టి, మాది రూలింగ్లు ఉన్న పార్టీ కాబట్టి నాకు బరాబరి ఇస్తారు. అంటే రూలింగ్ ఉన్న పార్టీ బేసికా లేకపోతే మీ బ్రాండా? రూలింగ్లు ఉన్న పార్టీలా మాకు వండర్గా మా కోసం పెద్ద పెద్ద లీడర్లు ఎన్నుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దామోదర్ సార్ చెప్పడం జరిగింది, సార్ కూడా ఓకే చేయటం జరిగింది. వాళ్ళు నాకు వాళ్ళ కోసం వాళ్ళు నాకు కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం కూడా నేను కష్టపడతాను, ప్రజల కోసం కూడా కష్టపడతాను. ఓకే, మీరు జడ్పీటీసీ కాంటెస్ట్ చేసినటువంటి లీడరు సర్పంచ్కి ఎందుకు రావడం జరిగింది అంటారు? రూలింగ్లు ఉంది పార్టీ కాబట్టి సర్పంచ్ నిలబడాలి. ఏమైనా జనాలకు ఏమైనా చేయాలి. నేను జడ్పీటీసీ చేసి మండలం మొత్తం హెల్పింగ్ చేయలేను. నేను అట్లా బీజేపీలో పోయినా జడ్పీటీసీ గెలిచి ఏం చేద్దాం అనుకున్నా కుదరలేదు. నాకు ఇది అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇంతకుముందు 4 years నుండి నేను ప్రతి దానికి ఏ దానికైనా నేను చెయ్యందంటూ లేదు. చోటకూర లైట్ల సీట్లు లైట్లు లేవంటే లైట్లు ఇప్పటి జరిగింది, మొరిల కప్పులు లేవంటే మొరిల కప్పులు, ట్రాన్స్ఫార్మర్లకు జార్లు ఫిట్ చేయడం జరిగింది, ఈ కొన్ని రూములు కట్టడం జరిగింది, టెంట్ సామాన్ అంటే టెంట్ సామాన్ జరిగింది. ప్రతి పెళ్లికి 3 రోజులు నాకు కొత్త బండి ఇచ్చి పంపించడం జరిగింది. విత్ డీజిల్ పోసి డ్రైవర్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది, హెల్పింగ్ చేయడం జరిగింది. కడుపు నొప్పి లేచిందంటే వేయటం జరిగింది, హాస్పిటల్కి పోయి అరుచుకుంటూ జరిగింది, మన ఆర్థిక సాయం ఇచ్చుడు జరిగింది. మనల్ని కోరుకుంటున్నారు జనాలు. ఎక్కడన్నా నల్లలు ఫిట్టింగ్ లేవు, నాకు ఇబ్బంది ఉన్నదంటే నేను నల్లలు కూడా ఫిట్ చేసి ఇప్పటికి కూడా 23 మందికి షుగర్ ట్యాబ్లెట్లకు నెలకు 23,000 పింఛన్ ఇస్తున్నాను. ఓన్గా ప్రభుత్వం ఇచ్చేది కాక. ప్రభుత్వం నాకు సంబంధం లేదు. ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది, నేను ఇవ్వలేం కదా ప్రభుత్వం తరపున. ప్రభుత్వం తరపున ఇస్తానా? ఓకే, నేను నా సొంత డబ్బులు నేను పేర్లు కూడా ఇవ్వమంటే ఇస్తా, ఎవరికి ఇస్తున్నానండి. అంతే. తల్లిదండ్రులు కొడుకులు లేనోళ్లకు, కొడుకులు తల్లిదండ్రులు ఇడిచిపెట్టిన వాళ్ళకు, కొడుకులు పింఛన్ తినేటోళ్ళు ఉన్నారు, తండ్రి పించి కొట్టి తీసుకొని ఆధార్ కార్డు గుంజుకొని తింటున్నారు. నాకు 32 మంది తలిగారు. 2 years నుండి 2 సంవత్సరాల నుండి 32 మందికి ఇస్తున్నా. వాళ్ళ మరణించడం 23 మంది ఉన్నారు. 23 మందికి పెన్షన్ 1వ తారీఖు నుండి పింఛన్ షుగర్ ట్యాబ్లెట్ అమౌంట్, షుగర్ ట్యాబ్లెట్ తెచ్చి అమౌంట్ 1000 రూపాయలు ఏమి జరుగుతుంది పెన్షన్ ద్వారా, పింఛన్ ద్వారా, నా ద్వారా. చారిటబుల్ ట్రస్ట్ ఉంది నాకు, ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. మీరు ఒక దందా చేశారు, దందా చేసి ఇప్పుడు మీరు ఒక ఏంటిది స్పాన్సర్గా ఇప్పుడు హెల్ప్ చేసే స్థాయికి ఎదిగినారు రామరెడ్డి అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారంటారు? ఎందుకు నమ్మరు అంటున్నాను అంటే కష్టపడితే కూడా తనకు రిజల్ట్ రాని పరిస్థితులలో, గరీబ్ ఉన్న పరిస్థితులలో మరి ఇప్పుడు ఇంత స్పాన్సర్ చేసే స్థాయికి రామరెడ్డి ఎదిగిందంటే ఇది ఎక్కడ లోపం, ఎక్కడ కరప్టెడ్ అని గమనించలేరు? ప్రూఫ్ ఇవ్వమనండి సార్, ప్రూఫ్ ఇవ్వమనండి. నాకు ఈరోజు మోసం చేసిన ప్రూఫ్ ఇవ్వమనండి. 1,00,000 కోట్లు సంపాదించడానికి నేను చూపెడతాను రియల్ ఎస్టేట్లో. ఓకే, 2,00,000 కోట్లను సీఎం సంపాదించని పైసలు కూడా సీఎంలు తీసుకోరు కానీ ఒక ప్రూఫ్ సీఎంతో 2,00,000 కోట్లు ఉన్నాయంట, ఆ సీఎంతో 2,00,000 కోట్లు వాళ్ళు తెస్తారో తేరో కానీ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు నా ఎంబర్ రండి, మీరు 2,00,000 కోట్లు సంపాదించిన ప్రూఫ్ ఇస్తాను. రామరెడ్డి రాత్రికి ఒక మాట మాట్లాడతారు, పొద్దున ఒక మాట మాట్లాడతారు. ప్రూఫ్ ఇవ్వండి. వాస్తవమా కాదంట? ప్రూఫ్ ఇవ్వండి. నేను 400 మందికి నా పిల్లలు కదా షూ ఇస్తున్నా ఇయర్, అది మీకు తెలుసు. ఈసారి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే బట్టలు అంటే పండగ డ్రెస్సులు పిల్లలకు, స్కూల్ పిల్లలకు 400 మెంబర్స్కు నేను ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కొత్త మండలి ఇది, మీరు అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు గల్లా కొద్ది. మరి దీన్ని ఇవన్నీ రిక్వైర్మెంట్ కావాలి, మండల్ కావాలి అంటే వాటికి సొంత భవనాలు కావాలి, పోలీస్ స్టేషన్ కావాలి, తర్వాత ఇక్కడ 10th వరకే ఉంది జమాను నుంచి, మరి దాన్ని ఎక్స్టెన్షన్ ఇంటర్మీడియట్ మేము మంత్రి గారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ లీడర్లు సుభాష్ రెడ్డి సారు, పటేల్ గారు, మైపాల్ పటేల్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ అనుమతి మేరకు వస్తాయని చెప్పారు. జాగ చూపెట్టమన్నారు, కడతామని కూడా అయింది. జాగ్ కూడా చూసినాం అక్కడ బస్ నాగుల, అది క్లియర్ చేసి లా కాలేజ్ వస్తుంది, దాంతోపాటు ఇది కూడా కడుతున్నామని వస్తున్నాం, కడతాం 100% చేస్తాం. అంటే మీరు సర్పంచ్గా మీరు డమ్యా లేకపోతే మీకు ఉన్నటువంటి పెద్ద నాయకుల పాలన చేస్తేనే? వాళ్ళతోటి నేను, ఓకే, వాళ్ళు చేస్తేనే గెలుస్తున్నా, నేను డమ్మి కాదు, నేను ఒక్కని పోతలేను. ఓకే, నేను ఇండిపెండెంట్ నిలబడలేను, నాతో కాదని చెప్పి ఇండిపెండెంట్గా మాతో కూడా 2-3 అడగటం జరిగింది, మీరు నిలబడతావు అంటే లేదు నువ్వు కూడా నిలబడు, నువ్వు హెల్పింగ్ చేసినావు కదా అంటే నేను నిలబడతాను. వాళ్ళతోటి చేసిన, నేను ఏం చేసినా వాళ్ళతోటి చేసిన. యూత్కి ఏం చెప్తారు మరి? ఇప్పుడు మీరు కూడా ఒక యూత్గా నిలబడ్డారు, యూత్గా కింది స్థాయి నుంచి పైదాకా ఫైనాన్షియల్గా ఎదిగారు, మరి వాళ్ళకి సూచనలు ఏం చెప్పబోతారు? యూత్కి ఏదైనా చేస్తాను నేను ఎంబడి నుండి.
సంఘాలకు కానీ వినాయకుల చందకు కానీ వినాయకుల చంద ఇవ్వటం జరిగింది. భవానీ మాత పెడితే భవానీ మాతకు చెంద ఇవ్వటం జరిగింది. ఏదైనా ప్రోగ్రాములు అయితే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది, వాళ్ళు ఎంబడి ఉండటం జరిగింది. నేను ఒక మనిషిని సార్, నేను హిందువు అని ఫీల్ అవుతలేను, ఫీల్ గాను, ముస్లిం అని ఫీల్ గాను, ఇంక ఇష్టం అందరిట్లో కలిసి ఉంటాను. అన్ని కులాలు నేను మనిషిని అంటే చెప్తున్నా. ఇప్పుడు అన్ని కులాలు కలిసింది ఇండియా. ఓకే, నేను ఒక మనిషిని. ఇండియా అంటే మన దేశం కదా, నేను ఒక మనిషి. ఓకే, నేను మనిషిలాగానే బతుకుతాను. మొత్తానికైతే హిందూ సమాజంలో ఉన్నారు ఆల్ కులాలు. మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ముస్లింల సోదరు దగ్గరకోండి, క్రిస్టియన్ సోదరు దగ్గరకోండి, ఎక్కడన్నా రామరెడ్డి పిలిస్తే రాలేడా. ఇప్పుడు వాళ్ళ కబ్రస్థాన్స్ అవన్నీ ఏమన్నా మేనిఫెస్టో పెట్టి మీరు అడగండి. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం మేనిఫెస్టో ఏమన్నా పెట్టిన ఏం పెట్టారు ముస్లిం ఆడపిల్ల ఓకే మ్యారేజ్ అయితే 11,000. ఓకే, ఇంకేమది మన వాటర్ ఫిల్టర్ ఆరో వాటర్ ప్లాంట్ వేసేస్తా. 2 రూపీస్కి అయినాయి కానీ వాటర్ రావటం. ఓకే, అది ఒకటి పెట్టినా. గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచినాక సెంట్రల్ నుండి కానీ స్టేట్ నుండి కానీ నాకు అమౌంట్ వస్తే నోటీస్ బోర్డులు వేసేస్తా. ఇది ఏం చేద్దాం, ఎట్లా ఖర్చు పెడదాం, 1 మంత్కి ఒకసారి మీటింగ్ పెడతాం, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు పెడదాం, అది నా వంత తరపున నేను గెలిచినాక నాకు దాతలు నీలాంటి వాళ్ళు పెద్దలు, నేను భూమి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కొన్ని ఖర్చుల వాళ్ళు పైసలు ఇస్తున్నారు, 1,00,000 వాళ్ళకి ఇస్తారు, మేము ఇవ్వటం జరిగింది. వాళ్ళ తన కూడా ఇచ్చిన పైసలు తెచ్చిన. నేను భూమి ఇప్పించిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు గెలిచిన తర్వాత ఒక సీట్ లైట్లు నా తరపున ఒక 15 సీట్ లైట్లు పెట్టిస్తాను, ఒక దాత దొరికిన అది 70,000 కోటి ఒక దాత ఇస్తాడు. అట్లే సీసీ కెమెరాలు అడిగిన ఒక పటేల్ను, ఆయన కూడా ఏమన్నా నేను బరాబర్ నీకు ఇస్తున్నాను. ఓకే ఓకే, మరి ఇప్పుడు ప్రధానంగా వైద్యాన్ని ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు నేను అందులో మినీ పోస్టులు పెట్టిన ఏమిదంటే, వాటర్ ప్రాబ్లం ఉంది మన చౌటకూరు పెద్ద హై స్కూల్లో 400 మంది స్ట్రెంత్ ఉంది. వాళ్ళు చదువు చెప్పడంతో, హెడ్ మాస్టర్ టీచర్ కరెక్ట్ ఉండటంతో, అధికారులు కరెక్ట్, స్టడీ మంచిగా అవుతుంది కాబట్టి సుల్తాన్పూర్, సారపల్లి, లచ్చిన్ సారు, బొమ్మారెడ్డిగూడ నుండి స్ట్రెంత్ పెరిగింది మన దగ్గర. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉన్నది, 100% క్లియర్ చేస్తా అని చెప్పిన. అక్కడ ఒక చిన్న వాటర్ ప్లాంట్, ఫిల్టర్ ప్లాంట్, ఒక బోర్ వేసి ఒక మంచి ట్యాంక్ ఆడ వంచలేను, సో అది క్లియర్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు వైకుంఠ ధామాలు అనేవి ఏంటంటే మొన్ననే కట్టిరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, మరి అక్కడ మెయింటెనెన్స్ లేక అంతా వైకుంఠ రథం ఇప్పించిన, గ్రీజర్ బాక్స్ ఇప్పించిన గ్రామ పంచాయతీ సర్పంచ్, మాజీ సర్పంచ్ మొగలయ్య గారు ఉండే, ఓకే, సెక్రటరీ సార్ ఉండే, ఎంపీటీఓ సార్ నన్ను అడగటం, ఎంపీటీఓ మేడం ఉండే నన్ను అడగటం జరిగింది. దాతోళ్ళని దొరుకుతారా అంటే, నేను మా సర్కిల్ అడిగి దాన్ని ఫుల్ఫిల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వైకుంఠ రథం, వైకుంఠ ధామం నాదే. ఓకే, రథయాత్ర కూడా కేటాయించారా? ఎప్పుడో. ఓకే, నీకు 3 years అయింది, 2-3 years అయింది నేను ఇచ్చే చోట కూడా. దాత పార్కల రాముడు అని ఉంటుంది చూడండి, నేను గ్రీజర్ బాక్స్ కూడా నాదే ఉంటుంది. ఓకే, మరి ఇంకేముంది, మొత్తం అభివృద్ధి జరిగింది, ఇంకా గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి 100%. ఇక్కడ ఉన్న ఇప్పుడు మీరు ఏదైతే తిరుగుతున్నారో, ఇప్పుడు పెన్షన్లు కావచ్చు, తర్వాత ఇప్పుడు ఇండ్లు కావచ్చు, ఇవన్నిటిని మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మంచిగా ఇండ్లు గవర్నమెంటే శాంక్షన్ చేసింది, కట్టుకుంటూ లేరు. 5 lakhs మన ఊళ్ళో ఒక 50 చేస్తే 20 మంది కట్టుకోరు, ఇంకా 30 పెండింగే ఉన్నాయి, కట్టుకుంటేలకు అది ఇస్తాం. మీదికెళ్ళి సారే చెప్తారు మీ ఊళ్ళో కట్టుకుంటలేరని. ఓకే, అవే ఇచ్చేస్తాం, ఇంకా 30 కట్టోళ్ళు ముందట రమ్మని నేను ఇచ్చేస్తాను. 30 నేను ఇచ్చుడేంది, సార్ నుండి వస్తాయి, నేను ఇచ్చుడేంది, మళ్ళీ 7 రోజులు చెప్పి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఈ ఫ్యానల్ ఆ ఫ్యానల్ అండి ఏం లేకుండా నేను మనిషిని అంటున్నా, ఒక చెట్టు కింద ఉన్నా, నేను ఫస్ట్ మనిషిని. చెట్టు నీడలో గోలు వస్తుంది అంటాం. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్కి వెళ్ళినప్పుడు నేను గ్రామానికి అది ఇప్పుడు మీరు కొడుకులు అంటారు, 4 కొడుకులు, ఒకటి షెడ్డోడు ఉంటాడు మించు, నీ కొడుకులే కదా సార్. ఓకే, కన్నాగా నీ కొడుకులే. నేను గెలిచినాక నేను గ్రామాభివృద్ధికి పని చేస్తా కానీ నేను నా సొంతంకు పని చేయను కదా. నేను మెనీ పోస్ట్ ఎక్కడన్నా తెలంగాణ లెవెల్ నోటీస్ బోర్డులా ఇంత మనీ వచ్చిందని ఏ సర్పంచ్ పెట్టిండు, ఏ సర్పంచ్ పెట్టబోతున్నా నాకు తెలియదు, నేను పెడతాను. ఎంత వచ్చింది, ఒక 2 lakhs 3 lakhs వచ్చింది మనకు. నేను నెలకు గ్రామ మీటింగ్ పెడతా, గ్రామ సభ పెడతా, వాళ్ళ సీసన్ తీసుకుంటా, వార్డు మెంబర్లను పిలిపిస్తా, ఉప సర్పంచ్ని పిలిపిస్తా, మా కాంగ్రెస్ లీడర్ని పిలిపిస్తా, ఊళ్ళున్న లీడర్ని పిలిపిస్తా, ఏ లీడర్ అయినా కానీ అది ఊరు సంబంధించింది, పార్టీకి సంబంధించింది కాదు, తీసుకొని వాళ్ళ అడ్వైస్ ఉంటుంది. ఇక్కడ మంచిగా లేదు, ఫస్ట్ ఇయర్ ఇబ్బంది ఉన్నది, ఎమర్జెన్సీ ఇబ్బంది, దాన్ని చేద్దాం, లేదో 10 మంది పోటుకొని డ్రా తర్వాత చేద్దాం. ఓకే, అది అమౌంట్ వస్తలేదు, నీలాంటి దాతను పట్టుకుంటా, దాన్ని అభివృద్ధి చెప్తా. అమౌంట్ వచ్చినాక తీసుకుంటా, నీకు ఇవ్వకపో మా దోస్తాను లేదన్నా చెప్పుకుండా, లేకపోతే ఏదైనా భూమి అమ్మి ఇచ్చినప్పుడు కమిషన్ నీకు ఇచ్చుడు, ఆ తర్వాత
ఓకే. ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ మీద మీరు ఉంది, మరి యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి, మరి 108 ఒకటి చాలా ప్రాబ్లం ఉంది, మరి దాన్ని ఇక్కడ 108 పుల్కాలకు పంపిస్తాను రూమ్ లేక, మళ్ళీ చెప్తున్నా ఓకే రూము ఖరాబ్ అయింది. మా పుల్కాలకి ఇక్కడికి వెళ్ళి పోవద్దు అంబులెన్స్ రూమ్ అని, అంబులెన్స్ రూమును దాన్ని బాగు చేసిన పూర్ణ నిర్మాత దాత అని ఆడు ఉంటుంది, మీరు చూడండి. అంబులెన్స్ రూమ్ నా ఊళ్ళోనే ఉంచుకున్నా, అంబులెన్స్ పోకుండా అంబులెన్స్ రూమే కట్టించి అంటే ఉండే దాన్ని ఐఫై రిపేర్ చేసినా, మీరు చూడండి. కలర్ వేపించడం కానీ, బండలు వేపించడం కానీ, మీద ఫ్లోరింగ్, కింద ముందర సీసీ రోడ్ కూడా వేయించిన. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయితే కన్నా ప్రయాణం ప్రాణాలు అటో ఇటో ఉన్నప్పుడు నా అంబులెన్స్ దిగబడితే యాస్ట్ అవుతుంది. మన అంబులెన్స్ నాది కాదు, గవర్నమెంట్ అంబులెన్స్ దిగబడితే గమ్యం చేరకు ఆ మనిషి చనిపోగలడని చెప్పి ముందట సీసీ రోడ్ పంపించి, మీరు పోయి చూడండి తెలుసు. మా ఇంటి ముందర కూడా లేదు, ఆడ పంపించి. ఇప్పుడు విద్యకు వస్తే ఏంటంటే స్మార్ట్ ఫోన్స్, తర్వాత ఆన్లైన్ క్లాసులు అనేవి ఇప్పుడు 10th వరకు ఇక్కడ నడుస్తున్నటువంటి మనం చూస్తున్నాం. మరి ఒక దగ్గర వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉంటుంది, లేకుంటుంటుంది, లేకపోతే బ్యాలెన్స్ చేయడానికి రీఛార్జ్ ఉండకపోతే ఎందుకంటే చుట్టుపక్కల వస్తున్నటువంటి గ్రామాలు దానిలో వైఫై కనెక్ట్ చేసి తల్లిదండ్రులు లేనోళ్లకు పిల్లలకు మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఇంటర్ వరకు ఒక 18 మందికి ఫీజు కట్టిన, ఓన్లీ మామూలు ఫీజు. వాళ్ళకు 5,000 4,000, బస్ పాస్ ఫ్రీ ఉన్నది, వాళ్ళకు బుక్స్ ఒక 2-3 వేలు, బ్యాగ్ ఒక 500 ఇప్పించడం జరిగింది. మీరు బయట ప్రూవ్ చేసుకోండి. కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది, సైకిన్లు ఇవ్వడం జరిగింది, సైకిన్లు ఇచ్చిన, కుట్టు మిషన్లు ఇచ్చిన, మీ వార్తా రిపోర్టర్లు రాసింది కూడా ఉన్న చూడండి. అంటే ఇప్పుడు వైఫై కనెక్ట్ చేస్తే బాగుంటుందని అక్కడ విద్యార్థులు నన్ను అడుగుడే ఆలస్యం అంటున్నా. దాత లేకపోతే ఒక దాతను పట్టుకొని నేను ఇప్పిస్తా. ఒక దాతలు నాకు ఇష్టలు ఉన్నారు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నా మీద ప్రేమ ఉండి నువ్వు ఏం నడుస్తున్నది ఇది కథ అని నువ్వు వచ్చినావు కదా, ఏం ప్రచారం నడుస్తున్నది, ఎలా గెలవగలుగుతున్నావు నువ్వు వచ్చినావు కదా. అలా నాకు కూడా దాతలు ఉన్నారు. నేను ల్యాండ్ ఇప్పించిన వాళ్ళు, నేను 800 ఎకరాల భూమి ఇప్పించిన. 800 ఎకరాల భూమి ఇచ్చిన 2% కమిషన్ తోటి ఇంత ఎదిగిన. నేను ఖరాబ్ చేసుకోవాలి. 1000 కోట్ల భూమి కొనలేను నేను. కొన్న తక్కువ బడ్జెట్లో కొన్నా, కొని అవి డెవలప్ అయినాయి. ఇప్పుడు దానికి నేను 2% కోట్లకు వచ్చింది. కోట్లకు కాదు, వచ్చిన లక్షలలో కొన్నా. నేను ఇక్కడ చెరువు కింద కొన్నా 5 ఎకరాలు. అది నేను 12 లక్షలకి ఎకరం కొన్నా. అమ్మిన వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఇప్పిస్తాను. రిజిస్ట్రేషన్ చేసారు, అది దొంగది కాదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసారు, వాళ్ళ అన్నదమ్ములు సంతకాలు పెట్టి, అక్కజల్లని సంతకాలు పెట్టి కొన్నాం. అది ఇప్పుడు ఎదిగింది. అంటే ఇప్పుడు రామరెడ్డి దగ్గర కూడా దౌర్జన్యం ఉన్నది, గుండాయిజం ఉన్నదని ప్రూఫ్ ఇవ్వాలి. ఇప్పుడు మస్తు చెప్తారు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది అంటారు, కేసీఆర్ దగ్గర ఉంటుంది. మాటల వరకు ప్రూఫ్ ఉంటే నన్ను చర్చించండి. గ్రామ పంచాయతీగా పెట్టుండి, పోలీస్ స్టేషన్లో పెట్టుండి. దౌర్జన్యం నేనే నిన్ను అడుగుతున్నా, నిన్ను దౌర్జన్యం మీ నాన్న ఊళ్ళు ఉంటాడు, మీ నాయనది కబ్జా పెడితే నువ్వు కుట్టవా? ఒక క్వశ్చన్ నాకు చెప్పు. మీ భూమి, మీ నాయన భూమి నీ వేరేల పేరు మీద చేసి అమ్మితే ఒప్పుకుంటావాను? అది నాకు సమానం, నువ్వే. మేము ఒప్పుకోం. మరి ఇంకెక్కడికి వెళ్ళి వస్తుంది? నాకు డాక్యుమెంట్ ఎట్లా వస్తుంది? ఒక పోనీ డాక్యుమెంట్ నేను సృష్టించిన, పాస్బుక్ నేను సృష్టించిన, స్లాట్ బుక్ అవుతుందా? స్లాట్ కాదు. పోనీ నేను ఇంకోటి గవర్నమెంట్ చోటకుల్లో కబ్జా చేసిన, 1000 గజాలు కబ్జా చేసి అమ్మిన, డాక్యుమెంట్ వస్తుందా? నాకు రాదు. వస్తుందా? నేను సొంతంగా దీన్ని కొననీకనే, నాకు ఆన్లైన్లో మార్చుకోనికనే అది నాకు అదేంది, ఇంకోటి భూమి అవుతుందా? ఓకే. ఇప్పుడు ఒకటి కబ్జా చేసినామంటే దాన్ని ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టనిస్తారా? కట్టని. గ్రామ పంచాయతీ కట్టనిస్తుందా? ఒక సర్పంచ్ కట్టనిస్తారా? ఒక ఎంపీటీఓ ఇస్తారా? దేవాలయాలు కడుతుంటే ఆపుతారు సార్, నేను కబ్జా చేస్తా అంటే ఎట్లా ఒప్పుతారు? ఓకే. ఇప్పుడు రామరెడ్డి గారు వెంబడి యూత్ ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ ఉపాధి కోసం కల్పిస్తాడని తిరుగుతారా, లేకపోతే మీ రాజకీయ లబ్ధి కోసం తిప్పుతారా? లేకపోతే నేనున్నా అని వాళ్ళకి తెలుసు. దోస్తాను ఎందుకున్నా అంటే సర్కిల్, సంగారెడ్డి సంఘం సర్కిల్ అని గుర్తుపడు, మంచితనంతో సార్. సర్కిల్ అని ఎట్లా పెరుగుతా? చెడుతనంతో పెరుగుతా. నువ్వు నేను ఛాయ్ తాగితే అన్న నమస్తే అంటే ఛాయ్ దొరుకుతుంది. కానీ నువ్వు నేనన్నా భూమి ఉన్నదాన్ని అంటే అమ్ముకుంటుంది, ఏదైనా ప్లాట్ ఉన్నదంటే ఇంకా సంథింగ్ ఉంటుంది, మాట్లాడుకుంటాం. కానీ ఇంకెట్లా పెరుగుతా సార్? యూత్ అంటే యూత్ ఎంబడి నేను ఉన్నా కాబట్టి యూత్ పెరుగుతుంది. యూత్ ఎంబడి అదరు లేరు కాబట్టి యూత్ ఎంబడి పెరుగుతుంది. నువ్వు యూత్ ఎంబడి ఉంటే యూత్ పెరుగుతుంది, యూత్ ఎంబడి లేకపోతే యూత్ ఎట్లా పెరుగుతుంది? ఓకే. ఈ యూత్కి ఏదైనా ప్లాట్ఫారం కానీ, అంటే చెడు అసాంఘిక కార్యక్రమాలు పోకుండా ఒక మంచి దారులు నడవాలని ఒక ప్లాట్ఫారం వాళ్ళకి ఏర్పాటు చేస్తారంటే? వాళ్ళకి 100% చేస్తాను. వాళ్ళు అడుగుడే నాకు ఆల్చమంటున్నాను. నేను ఎక్కడన్నా నేను ప్లాట్ఫారం ఏర్పాటు అంటే ప్లాట్ నేను ఇప్పించే స్థాయి కాదు, అంటే దానికి వేసే షెడ్ నేను ఇప్పించే 100% చేస్తాను. 200. మీరు అడగండి గల్లీలలో పోయి రామరెడ్డి ఏం చేసినానండి, వాళ్ళే చెప్తారు, నేను చెప్పలేదు సార్. ఓకే. అవి నమ్మి ఒక మంత్రి గారు నన్ను నిలబడమన్నాడు. ఒక పెద్ద లీడర్ సుభాష్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, అందున్న సీనియర్ నాయకులు రామగౌడు, రమేష్, వర్గల్ రమేష్, మాజీ సర్పంచ్ ముగులయ్య,
మల్లికార్జున్ వీళ్ళు కొంతమంది మనకు నిలబడమన్నారు. నువ్వు కరెక్ట్ సూటబుల్, నువ్వు నిలబడంటే నిలబడ. నేను ఒక్కని ఎక్కడికి వెళ్ళి పోటీ చేయగలను సార్. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళంతా సమిష్టి నిర్ణయాల మేరకు అభివృద్ధి పోతారు. తర్వాత వీళ్ళంతా సమిష్టి పెద్ద నాయకులతోటి ఇప్పుడు బీఫామ్ వచ్చింది. మరి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రామరెడ్డి గారు వీళ్ళకి అందరికి అందుబాటులో ఉంటారంటారా? 100%. నేను నా సొంత డబ్బులు ఇస్తే నేను ఒక్కని ఇవ్వాలి, అందరిని పిలిచే ఇచ్చిన. నాతో ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఓకే, నాకు ఏం అవసరం వాళ్ళ ఇవ్వడానికి? అభివృద్ధి చెందుతుందని కదా. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసి ట్రాన్స్ఫారాల జాలి చెప్పినప్పుడు నాకు ఒక తాన ముందేవనిపల్లిలో గొల్లపల్లి సంథింగ్ అక్కడ పోయినా, అక్కడ ట్రాన్స్ఫారా కాడ ఒక బర్రె పోయి తోకాంది, దానికి కానీ చనిపోయింది. అక్కడ చూసి నేను ఏం చేసిన, ఏం చేయాలని నేను కరెంటు పని చేసి అంజన్ అడిగింది. ట్రాన్స్ఫారా జాలి అవుతాం పట్ల మన తొగా జాతర అవుతుంది, ఎడ్ల బండ్లు గుంజుకపోతే వేస్టోళ్ళు లేరంటే నేను వేస్తా అని చేయడం జరిగింది. అంటే మీరు అధికారంలో ఇంత సోషల్ యాక్టివిటీ ఇంత నేను మనిషిని సార్, నేను మనిషిని. కొన్ని మందిరాలలో కానీ కొన్ని ఇక అదర్ చెప్పుకోవద్దు మనం చేసింది. వచ్చి సీసీటీవీలు ఫిట్ చేయండి, మాకు సేఫ్టీ లేదు ఈ గుళ్ళ, మాకు ఇన్వర్టర్ కావాలి, మాకు ప్రోగ్రామ్ నడిచేటప్పుడు మైక్ నడవది, ఇన్వర్టర్ ఫిట్ చేయడం జరిగింది. మండల ఆఫీస్లో కూడా నేను ఇన్వర్టర్ లేదు, రిజిస్ట్రేషన్లు అయితే లేవు, వీళ్ళు కరెంటు బుగ్గలు పెడితే అప్పుడు పోతుంది, లేవు వైర్ దిగిపోయినప్పుడు ప్రాబ్లం అవుతుందంటే నేను ఇన్వర్టర్ కూడా ఇప్పించడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి సర్పంచులు ఉండొచ్చు, పెద్ద మనుషులు, ఇప్పుడు మీకు నిలబెట్టినటువంటి పెద్ద మనుషులు ఉండొచ్చు, వాళ్ళని అడగకుండా రామరెడ్డిని ఎందుకు అడగాల్సి వచ్చింది? 2 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఇస్తారు ఇయ్యారు కానీ ఓకే, నాకు ఇవ్వాలనిపించింది సార్. నాకు ఉన్న డబ్బులో నేను సంపాదించిన దాంట్లో 50% చౌటకూరులో పోయాలి. నేను 1000 కోట్లు సంపాదించిపోతే 1000 కోట్లు సంపాదించిపోతే నన్ను 20 రోజులు అయితే మా పిల్లలు ఉంచారు కదా, ఉంచారు, ఒక రోజు పోతారు. పలానా రామరెడ్డి ఉండే ఇన్ని మాకు హెల్పింగ్ చేసిండు, మంచిగా ఉంటుండే, ఒక మంచితనం కోసం చేస్తాడు. ఉండేది మంచిది చెడు రెండే గుర్తుంటాయి. ఆ మంచిలో నేను ఉండాలనుకుంటాను. ఓకే, మీ మేనిఫెస్టో అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారా చేయరనేది హాన్ రికార్డ్గా చూస్తారు రేపు 100% నాకు నమ్మకం ఉన్నది. ఓకే, చేస్తా. మా మంత్రి గారు అన్నారు నేను గెలిచిపోతా సార్. నేను గెలిచిన మనకు మోరీలు కావాలి, మనతో కాంగ్రెస్ ఉన్నది, డెవలప్ అయ్యింది, మా ప్రజలకు ఏం చేయాలి, ఇంకా ఉత్పత్తి చేస్తా. కాంగ్రెస్ వన్ సైడ్ చేసే ప్రయత్నం చేస్తా సార్. నేను నాకు మోరీలు కావాలి, లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ తీసుకుంటాం, లైట్ల ప్రాబ్లం ఉంది లైట్లు తీసుకుంటాం సార్ తోటి, మన గవర్నమెంట్ను శాంక్షన్ చేసుకుంటాం అంటాం జరుగుతుంది. ఓకే, ఏదైతే తన ట్రస్ట్ ద్వారా మరి తన అధికారంలో లేనప్పుడే తన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలకు తన సేవలు అందించిన, మరి ఏదైతే తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు, కబ్జాలు, తర్వాత బెదిరింపులు ఇటువంటి ఏవైతే వస్తున్నాయో ఒక ప్రూఫ్ చూస్తే నేను రాజకీయానికి ఇప్పుడే నేను విడ్డ్రా చేసుకుంటా, మరి ఏది లేని నా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, నేను మరీ అధికారంలోకి వచ్చినానుకో ఖచ్చితంగా ఇది మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి దీని ఒక స్మార్ట్ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. పెద్ద మనిషి ఏది ఉంది చూడకూరలా మాతనా కాంగ్రెస్ ఎవరు నిలబడరు? రామరెడ్డి. రామరెడ్డి కార్కల రామరెడ్డి. ఏం గుర్తొచ్చింది? బ్యాట్ గుర్తు. బాగా మెజార్టీతో వస్తుందా? మస్తు మెజార్టీతో వస్తుంది. బాగుందా సపోర్టింగ్? బాగుంది. ఎంత ఎంత అంటే నాకు అంత తెలియదు కానీ ఏది గెలిచే అవకాశం ఉన్నది? ఏ పార్టీ? బ్యాట్ గుర్తే వచ్చేటి అవకాశం ఉంది. బ్యాట్ కూడా ఉందా? పక్కనా? పక్క. పక్క. ఎట్లుంది మీ ఊళ్ళో సర్వే? మా ఊర్లో సర్వే చాలా బాగుందన్న. కాంగ్రెస్ పార్టీ నుంచి పార్కల్ రామరెడ్డి అనేటి ఆయన నిలబడ్డాడు. రామరెడ్డికి మేము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేము ప్రచారంలో తిరుగుతున్నాం. ఎందుకన్నా అంటే ఆయన ముందే స్కూల్ పిల్లలకు షూ ఇప్పించిండు, ఇంతకు ముందు ఊర్లో లైట్ పెట్టిపించిండు, మళ్ళీ ఆయన గెలిస్తే ఎంతో అభివృద్ధి చేస్తాడంట అని మేము ఆయనకు సేవ చేయాలంట అని వెంబడి తిరుగుతున్నాం. 100 మంది తిరుగుతున్నాం, ఒక్కలం కాదు, ఒక 200-300 మందితో ప్రచారం చేసుకుంటున్నాం. ఎట్లయినా రామరెడ్డికి అపోజిట్ మా దగ్గర వేరే పార్టీ ఉన్నా కానీ అది దాని గురించి మేము మాట్లాడం, దాంతో నాకు సంబంధం లేదు. మేము రామరెడ్డి కావాలి, మాకు 1వ వార్డుల గిట మాకు ఒక క్యాండిడేట్ ముస్లిం పిల్లగాడు ఉన్నాడు, ఆయన గిట భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. సర్పంచ్ ఆయన కాదు, నెంబర్ ఆయన రామరెడ్డి సర్పంచ్ నెంబర్ ఆయన. 1వ వార్డు నెంబర్ ఆయన గెలిపించుకుంటాం. మరి నీకు కాండవ లేదు, నేను వేసుకోకుండా
నేను కండువా లేకున్నా కానీ నేను కాంగ్రెస్కే కాంగ్రెస్కి కాంగ్రెస్కి